Hi friends, welcome to Nifty analysis for 15th October 2025. మనం నిన్నటి మార్కెట్ అబ్జర్వ్ చేస్తే ఏదైతే 25,150 లెవెల్ ఇంపార్టెంట్ అనుకున్నామో ఎగ్జాక్ట్లీ నిఫ్టీ అనేది గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఆ లెవెల్లో సపోర్ట్ తీసుకొని ఒక హయ్యర్ సైడ్ మూవ్ అవడం జరిగింది. 25,268 లెవెల్ టచ్ అయ్యి క్లోజింగ్ వచ్చేసి 25,237 లెవెల్లో క్లోజ్ అయింది. ఈ బేసిస్లో మనం ఇవాళ ట్రేడ్ సెటప్ అనేది ఒకసారి చూస్తే మనకు మార్కెట్లో మనకు ఇది ఒక ఈబీసీ ప్యాటర్న్ లాగా కనిపిస్తుందని మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో ఆ బేసిస్లో ఒక డౌన్ మూవ్ అయితే అయ్యింది. ఒక హయ్యర్ మూవ్ ఆల్సో మోస్ట్లీ ఒక ఈ డౌన్ మూవ్ అనేది సి వేవ్ అనేది పెండింగ్ కనిపిస్తుంది. ఈ బేసిస్లో మనం ఒక్కసారి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఒకసారి మార్క్ చేస్తే ఏదైతే 25,270 నుంచి 300 లెవెల్ అనేది ఒక రెసిస్టెన్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. 270 నుంచి 300 లెవెల్ అనేది ఒక రెసిస్టెన్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఈ రేంజ్లో ఎక్కడైనా మనకు బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అవుతే ఒక షార్ట్ సైడ్ ఇనిషియేట్ చేయొచ్చు. టార్గెట్ వచ్చేసి మనకు 25,150 లెవెల్ టచ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. దట్టు ఈరోజు నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ. ఈ బేసిస్లో ట్రేడ్ సెటప్ అనేది ఒకసారి ప్లాన్ చేసుకోవాలి. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ అబ్జర్వ్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ ఆల్సో మనకి ఏదైతే సపోర్ట్ లెవెల్ అనుకున్నామో గ్యాప్ డౌన్ తర్వాత ఆ రేంజ్లో సపోర్ట్ తీసుకుని ఒక హయ్యర్ సైడ్ వెళ్ళింది. ఇక్కడ మనం మెయిన్ రెసిస్టెన్స్ అనేది చూస్తే ఏదైతే 56,750 నుంచి 780 రేంజ్ అనేది ఒక రెసిస్టెన్స్ అవుతుంది. ఇన్ కేస్ ఈ రేంజ్లో మనకు సెల్లింగ్ అనేది బిల్డ్ అంటే ఒక ప్రైస్ అనేది రిజెక్షన్ స్టార్ట్ అవుతే డౌన్ సైడ్ మూవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఆ రేంజ్ వచ్చేసి మనకు 56,330 లెవెల్ టచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. వన్స్ మనకు 56,800 పైన సస్టైన్ అవ్వడం స్టార్ట్ అవుతే ఒక హయ్యర్ సైడ్ మూవ్ ఉండడానికి ఛాన్స్ ఉంది. ఈ బేసిస్లో మనము ట్రేడ్ సెటప్ అనేది ప్లాన్ చేసుకోవాలి. ఇక్కడ ఇంపార్టెంట్ లెవెల్ వస్తే 56,760 నుంచి 800 అనేది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ మన బేస్డ్ ఆన్ ప్రైస్ యాక్షన్ ఒక ట్రేడ్ సెటప్ అనేది ప్లాన్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.